హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. మొదటి 10 సహజ సంఖ్యల గణాల మొత్తం అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా అనేది నేను ఇక్కడ రాశానండి. 1³ + 2³ + 3³ ప్లస్ అప్ టు n³ వరకు ఇస్తే మనకి ఫార్ములా ఏమవుతుంది అని అంటే n × n+1/2 హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా అవుతుందండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడంటే 1 నుంచి 10 సహజ సంఖ్యల గణాల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ రాస్తున్నానండి. ఇక్కడ 1³ + 2³ + 3³ ప్లస్ అప్ టు 10³ వరకు ఇచ్చాడు. సో మనకి n యొక్క వాల్యూ ఎంత అవుతుంది అని అంటే మనకి ఇక్కడ 10 అవుతుందండి. n = 10 అనేది అవుతుంది. సో ఈ వాల్యూని మనం ఫార్ములాలో అప్లై చేసి చూద్దామండి. అంటే 10 × 10+1/2 హోల్ స్క్వేర్. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ అని అంటే 10 × 11/2 అనేది వస్తుంది హోల్ స్క్వేర్. క్యాన్సల్ ఏమన్నా అవుతాయని అంటే 2 1 2 5. సో 5 × 11 ఎంత అవుతుంది అని అంటే మనకి 55 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 55 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ వస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టే. ఇక్కడ చివర్లో 5² అని వచ్చినటువంటి వాల్యూస్ ఏవైనా ఉన్నా కానీ ఒక చిన్న లాజిక్ ఉందండి. అదేంటో నేను ఇక్కడ చెప్తాను. 5 5 25 డైరెక్ట్గా రాసేయనాలండి. తర్వాత ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో దాని తర్వాత వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5 తర్వాత వచ్చేటువంటి వాల్యూ ఎంత అని అంటే మనకి 6. 5 6 ఎంత అవుతుంది అని అంటే 30. అంటే మన 55 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అని అంటే 3025 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది మొదటి 10 సహజ సంఖ్యల గణాల మొత్తం అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.